రీసెంట్గా మనకి ఒక 2 రోజుల క్రితం బీసీ కార్పొరేషన్లు అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. బీసీ కేటగిరీ వాళ్ళకి అలాగే ఓసీ కేటగిరీ వాళ్ళకి అనమాట. ఫ్యూచర్లో మనకి ఈ మైనార్టీకి సంబంధించింది కానీ ఎస్సీ ఎస్టీ వారికి ఇవన్నీ కూడా వస్తాయట. ప్రజెంట్ ఇప్పుడు బీసీ ఓసీ కొన్ని జిల్లాలకు మాత్రమే ఓపెన్ అయ్యాయి. అది కూడా మీకు చెప్తా ఉన్నాను, ఎందుకంటే కొన్ని జిల్లాలు మళ్ళీ ఓపెన్ అవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ కామెంట్ చేస్తారు. అన్ని జిల్లాలు ఓపెన్ అవ్వడానికి ఇంకొక 2-3 రోజులు పట్టే అవకాశం అయితే ఉంది. అప్పుడు మీరు తరచూ కూడా చెక్ చేస్తూ ఉండండి. ఒక 2 రోజులకు ఒకసారి చెక్ చేశారనుకోండి అన్ని జిల్లాలు అయితే ఓపెన్ అవుతాయి. అయితే ఈ కార్పొరేషన్కి సంబంధించింది మీ అందరికీ తెలుసు, బీసీ కార్పొరేషన్ OBMMS అని చెప్పేసి ఒక సైట్ అనేది ఉంటుంది అనమాట. ఓన్లీ ఈ లోన్స్కి సంబంధించింది. టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా ఈ సైట్ అనేది ఉంటుంది. అది కూడా మనం ఇండివిజువల్గా అప్లై చేసుకునే అవకాశం అనమాట, ఎక్కడికి వెళ్లకుండా. ఇవన్నీ కూడా మీకు సబ్సిడీతో కూడిన లోన్స్ అనమాట. అంటే సగం సగం అయితే ఉంటుంది. సబ్సిడీ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనం కట్టాల్సిన లేదనమాట. ఏదైతే మనం తీసుకున్నామో దానికి మనం ఇన్స్టాల్మెంట్ రూపంలో అయితే కడుతూ ఉంటాము. ప్రజెంట్ మీరు ఒక 5 లక్షలకి లోన్ పెట్టుకున్నారనుకోండి, ఒక 2.5 అంటే 2,50,000 సబ్సిడీ వస్తుంది. 2,50,000 మీకు ఇస్తారనమాట. అది మీరు ఇన్స్టాల్మెంట్లు అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అందులో మీకు ఈ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటివి మంచి డిస్కౌంట్లు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీకు ప్రతి గంటకి కూడా మీకు పోస్ట్ అవుతూ ఉంటాయి. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఇక మనం వీడియోలోకి వస్తే ఫస్ట్ ఎలిజిబిలిటీ కేటగిరీ ఇక్కడ మీరు చూడవచ్చు. లేటెస్ట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతూ ఉన్నారనమాట. అంటే ఓసీ వారికి కానీ బీసీ వారికి కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ది అయితే కావాల్సి ఉంటుంది. అంటే ప్రీవియస్గా ఉన్నా పర్వాలేదు, డీటెయిల్స్ అయితే తీసుకుంటుంది. ఒకవేళ కానీ మీకు అర్జెంటుగా ఇప్పుడు రాకపోతే కనుక ఓల్డ్దైనా పెట్టండి, పర్వాలేదు. తర్వాత ఏజ్ వచ్చేసి మీకు 21 నుంచి 60 సంవత్సరాలు ఈ మధ్యలో ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సభ్యుడై ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ బీపీఎల్ కేటగిరీకి సంబంధించిన వారు అయి ఉండాలంటే వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలన్నమాట. ఇది మీకు డౌట్ వస్తుంది. అయితే మాకు గత ప్రభుత్వంలో రైస్ కార్డ్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, మరి అది దాన్ని మనం ఎంట్రీ చేయొచ్చు అంటే చేయొచ్చు. అది రైస్ కార్డ్ అయినా రేషన్ కార్డుతోనే సమానం అనమాట. ఎందుకంటే రైస్ కార్డుని రేషన్ కార్డే అంటారు, రేషన్ కార్డు రైస్ కార్డు అంటారు. ఏదైనా రేషన్ కార్డే. మీ దగ్గర ప్రజెంట్ ఏది ఉంటేది మీరైతే పెట్టవచ్చు, వైట్ రేషన్ కార్డు అయితే కనుక. అయితే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అడుగుతున్నారు. ఇది ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి దానికి సంబంధించిన స్కీమ్కి మీరు పెట్టుకొని ఉండింటే కనుక ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కావాలన్నమాట. ఇప్పుడు ఆటోలో ఉంది, అది పెట్టుకోవాలనుకోండి డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు. అలాగే ఏదైనా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన సెక్టార్కి ఏది మీరు ఎంచుకున్నా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారనమాట. ఇవే ఇంకంతకంటే ఏం లేదు. ఇక తర్వాత మనం ఆన్లైన్లో డైరెక్ట్గా అప్లికేషన్ మనం ఫిల్ చేసి సబ్మిట్ చేయడమే. సబ్మిట్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు PDF వస్తుంది, అంటే అప్లికేషన్ ఫామ్ అనమాట. అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమైతే అప్లోడ్ చేశారో ఆ ఫిజికల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ MRO ఆఫీస్లో అయితే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ మీరు అప్లికేషన్ పెట్టిన వెంటనే అక్కడి నుంచి ఫోన్ అయితే వస్తుంది, మీకు లోన్ శాంక్షన్ అయింది అని చెప్పేసి. అప్పుడు మీరు తీసుకెళ్ళి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్లో మెయిన్ వచ్చేసి యూనిట్ కాస్ట్ అనమాట. చాలామంది అడుగుతున్న విషయం, యూనిట్ కాస్ట్ ఎంత ఇవ్వాలండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఆ బిజినెస్కి మీరు ఎంత ఖర్చు పెట్టారు, మొత్తం ఆ ఎక్విప్మెంట్కి కానీ ఆ పరికరాలకు కానీ మొత్తం టోటల్గా ఎంత అయిందో అదంతా కలిపి మీకు యూనిట్ కాస్ట్ కింద వస్తుంది అనమాట. ప్రజెంట్ మీరు ఇప్పుడు యూనిట్ కాస్ట్ మీకు అయిన ఖర్చు ఒక 5 లక్షలు పెట్టుకున్నారనుకోండి, 2,50,000 మీకు సబ్సిడీ వస్తుంది, 2,50,000 మీకు ఇస్తారనమాట. అది మీరు ఇన్స్టాల్మెంట్ రూపంలో అయితే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈ OBMMS బీసీ కార్పొరేషన్ తీసినప్పుడు సగమే ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, మ్యాక్సిమం అంతే ఉంటుంది, అంతకంటే ఏమి ఉండదు, కానీ మార్పులు ఏం చేయరు. బట్ మీరు ఇప్పుడు అప్లికేషన్లో అంటే ఆన్లైన్లో ఏ విధంగా పెట్టాలో మీకు చిన్న డెమో అయితే చూపిస్తాను. చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కింద మీకు ఎలిజిబిలిటీలు ఇవన్నీ కూడా ఉంటాయి, నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఒకసారి చదువుకోండి. ఇక్కడ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ బిలాంగ్స్ టు అని చెప్పేసి కనిపిస్తూ ఉంది కదా, అంటే మీ డిస్ట్రిక్ట్ని ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేను అనకాపల్లి పెట్టాను అనుకోండి, ఇంకా రాలేదు, విల్ బీ ఎనేబుల్డ్ సూన్ అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. ఒక 2 రోజులు 3 రోజుల్లో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్లు కూడా ఓపెన్ అవుతాయి. ఇప్పుడు కొన్ని జిల్లాలు మాత్రమే ఓపెన్ అయ్యాయి, అది చూసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు అన్నమయ్య ఉందనుకోండి, దానికైతే ఓపెన్ అయిందనమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత ఇక్కడ అప్లికెంట్ సర్నేమ్తో పాటు పూర్తిగా రాయాలి, ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాస్ట్
క్యాస్ట్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు చూడండి బీసీఏ, బీసీబీ, బీసీడీ, తర్వాత బీసీఈ, ఓసీ వాళ్ళకి కూడా అనమాట. త్వరలో మీకు ఎస్సీ ఎస్టీ వారికి కూడా, మైనార్టీ వీళ్ళందరికీ కూడా ఓపెన్ చేస్తారు. అయితే ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుంది. బీసీడీని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ క్యాస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సబ్ క్యాస్ట్, కొప్పల వేలమ ఇవన్నీ ఉంటాయి కదా, అవి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది. మొత్తం అన్ని డీటెయిల్స్ ఓపెన్ చేశాక జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఎలా వస్తుంది, ఆర్ యూ షూర్ మీరు సబ్మిట్ చేయమంటారని. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు కింద ఓటీపీ అయితే అడుగుతుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని మనకి రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్ రెండు కూడా వస్తాయి అనమాట. మీ మొబైల్కి కూడా ఎట్ ద సేమ్ టైము మెసేజ్ కూడా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, లాగిన్ అవ్వాలి. ఇక్కడ డైరెక్ట్గా లాగిన్కి క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా సర్వర్ ప్రాబ్లం వల్ల బ్యాక్ వస్తుంది అనుకోండి, ఇక్కడ ఫర్ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వచ్చు. మనకి అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 3 స్టెప్లు అయితే ఉంటాయి అనమాట. ఎలిజిబిలిటీ స్కీమ్, తర్వాత ప్రీవ్యూ, క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్టే మనకి క్యాస్ట్ నెంబర్ అయితే అడుగుతున్నారు, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు. ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మనకి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిట్స్ అవుతాయి అనమాట, కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ప్రజెంట్ మీ దగ్గర ఉన్న రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వచ్చిన రేషన్ కార్డు మీకు ఎలిజిబుల్ కాదని కాదు, అది కూడా ఎంటర్ చేయొచ్చు. డబ్ల్యూఏపీ ఉన్నా, వైఏపీ ఉన్నా, ఏ రేషన్ కార్డు ఉన్నా సరే ఇక్కడైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రేషన్ కార్డు ఫోటోని అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది జేపీజే ఫార్మేట్లో అయితే ఉండాలి, జేపీజే కానీ పీడిఎఫ్ కానీ. తర్వాత ఇక్కడ మ్యారీడ్ అని చెప్పేసి అడుగుతున్నారు, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దివ్యాంగుల అడుగుతున్నారు, సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మొత్తం నో ఎడ్యుకేషన్, ఏమీ చదువుకోలేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కోర్సును కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు డిగ్రీ పెట్టుకుంటే ఇక్కడ కోర్స్ అయితే వస్తాయి, ఏదనేది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు పాస్ అయ్యారు అనేది అది. నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్లో పాస్ అయ్యారు, తర్వాత మార్క్ లిస్టు, మార్క్స్ మేము అయితే అప్లోడ్ చేయండి. తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, డిస్ట్రిక్ట్ ఏంటి, మండలం ఏంటి, విలేజ్, పిన్ కోడ్, తర్వాత డోర్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, ఇవన్నీ కూడా ఫుల్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. రాసేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. సేవ్ అండ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది, ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ స్కీమ్ అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు మెయిన్ స్కీమ్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు కదా. ఇక్కడ ప్రజెంట్ మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అవి మాత్రమే ఉన్నాయన్నమాట. ఒక 2-3 రోజుల్లో మొత్తం అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెక్టార్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి, అగ్రికల్చరా, లేదంటే యానిమల్ హస్బెండరీ, లేదంటే బిజినెస్, తర్వాత ఇండివిజువలా, ఇండస్ట్రీసా, తర్వాత సర్వీసా, ఇవన్నీ కూడా మీరు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ సంబంధించిందా, ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదొకటి. నేనైతే బిజినెస్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్కీమ్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ చాలా వరకు ఆటోమొబైల్ షాపు, నెక్స్ట్ బ్యాటరీ యూనిట్, తర్వాత బుక్ షాపు, నెక్స్ట్ చాలా ఉన్నాయన్నమాట ఇందులోని. అందరూ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. అలాగే జ్యూస్ షాపులు ఉన్నాయి. బిజినెస్ అంటే ఇంక అన్నీ కూడా వస్తాయి కదా. కిరాణా షాప్స్ ఉన్నాయి, రైస్ బిజినెస్ ఉంది, తర్వాత ట్రంక్ బాక్స్, నెక్స్ట్ ఏవేవో ఉన్నాయి, ఇంకా చాలా వుడ్ వర్క్స్ ఉన్నాయి. అంటే కార్పెంటర్లు కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ గోల్డ్ పని చేసే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, అందరూ పెట్టుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఏదో సెలెక్ట్ చేస్తున్నాను జస్ట్ మీకు చెప్పడం కోసం. ఇక్కడ యూనిట్ కాస్ట్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా, అంటే మీ యొక్క బిజినెస్కి ఎంత కాస్ట్ అయింది, మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు నాది ఒక ఇంటర్నెట్ సెంటర్, ఆ ఇంటర్నెట్ సెంటర్కి నాకు మొత్తం ఎక్విప్మెంట్కి కానీ ఇవన్నిటికి కూడా నాకు ఎంత అయింది అప్రాక్సిమేట్లీ మనం ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. 5 lakhs వరకు ఇచ్చుకోవచ్చు. నేనైతే ఒక 3 lakhs పెడుతున్నాను. ఒక 3 lakhs పెట్టామనుకోండి, అందులో మనకి 1,50,000 వరకు సబ్సిడీ అయితే వస్తుంది. ఉన్న సగం మనం ఇన్స్టాల్మెంట్ రూపంలో అయితే మనం కొట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ మీకు స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, అందులో ఏదైనా మీరు పాల్గొన్నారా, ఏదైనా వెల్ఫేర్ కార్పొరేషన్ స్కీమ్లో కానీ అలాంటివి, ఒకవేళ ఎస్ఆర్ నో అని చెప్పేసి అడుగుతున్నారు, పెట్టండి. ఇలాంటి స్కీమ్లో మీరు ఫస్ట్ టైం అని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ఆర్ నో పెట్టండి. అలాగే ఇక్కడ గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఏదైనా సబ్సిడీ లోన్స్కి ఏమైనా తీసుకున్నారా, గవర్నమెంట్కి సంబంధించింది కానీ లేదంటే కార్పొరేషన్కి సంబంధించింది కానీ, ఎస్ఆర్ నో అని చెప్పేసి అడుగుతున్నారు, పెట్టేసేయండి. పెట్టేసి సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది, ఓకే చేయండి. ఓకే చేయగానే మీకు ప్రింట్అవుట్ ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఈ విధంగా కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడే మీరు ఎడిట్ చేసుకోగలరు. ఒకవేళ సబ్మిట్ చేశారనుకోండి, ఇంక మళ్ళీ మీకు లైఫ్లో సబ్మిట్ ఎడిట్ అయితే అవ్వదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మొత్తాన్ని వివరంగా ఉన్నాయో లేదో చూసుకొని లాస్ట్లో ఇక్కడ బాక్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీరు సబ్మిట్ చేయమంటారని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి. రిక్వెస్టెడ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్, ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ప్రింట్అవుట్ అయితే వస్తుంది అనమాట.
ఇక్కడ చూడండి పైన మీకు ప్రింట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్గా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అంతే అనమాట. అప్లికేషన్ చాలా సింపుల్. దీని తర్వాత మీకు ఎండిఓ ఆఫీస్ నుంచి కానీ లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ మీకు కాల్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉండి మీకు లోన్ కనుక శాంక్షన్ అయితే అప్పుడు మీకు ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఏదైతే అప్లోడ్ చేశారో అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు లోన్ అనేది వస్తుంది అనమాట. తర్వాత సబ్సిడీతో కలిగిన లోన్స్ ఇవన్నీ మీకు తెలుసు కదా. ప్రజెంట్ కొన్ని డిస్ట్రిక్ట్లు అయితే ఓపెన్ అవ్వలేదు. 2 రోజులకు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఏదో ఒక టైంలో అయితే మనకు అన్నీ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ మీకు ఇందులో ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించింది, నెక్స్ట్ ఎస్టీకి, తర్వాత మైనార్టీ కార్పొరేషన్లు అప్లికేషన్ మాత్రం ఇవన్నీ కూడా ఒకలాగే ఉంటాయి. సేమ్ ఇప్పుడు ఎలా అయితే మనం సబ్మిట్ చేసామో అలాగే ఉంటాయి. ఇక్కడ కమింగ్ సూన్ అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. త్వరలో రావచ్చు. ప్రజెంట్ ఈ బీసీ కార్పొరేషన్ కానీ ఓసీ కానీ ఉంటే ఎవరైనా పెట్టుకోండి. ఓకేనా? ఇంకా వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.